నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూలై 24, 2025 గురువారం నాడు ప్రత్యేకమైన తిథి అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 వరకు. అయితే ఈ రోజు తిథి అమావాస్య రాత్రి 12:43 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం పునర్వసు సాయంత్రం 4:44 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం రాత్రి 12:28 నుంచి రాత్రి 2:01 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:56 నుంచి ఉదయం 7:33 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:25 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. జూలై 24, 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈ గ్రహస్థితుల యొక్క ప్రభావము విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబము వీటి మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వారికి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ఈ రోజు మారుతున్నాడు. అయితే సూర్యుడు కర్కాటకంలో ఉన్నాడు. బుధుడు వక్ర స్థితిలో సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మేషరాశిలో సంచారం ఉంది. అయితే ఈ రోజు గురువారం అవ్వడం మూలకంగా గురుగ్రహ ప్రభావము ఏమిటి అంటే జ్ఞానము, గురు పూజ, ధర్మ కార్యాలకు సంబంధించి ఈ 12 రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గురుగ్రహ ప్రభావం వల్ల ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు. విద్యా ఉపన్యాసాలు మీకు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకోవడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని దత్తాత్రేయులు వారు కానీ, షిరిడి సాయిబాబా వారు కానీ, దక్షిణామూర్తి వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని యథాశక్తి అక్కడ దానం ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క పరిస్థితులు గతంలో కన్నా మెరుగయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మికం మీద ఈ రోజు మీకు ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఒక బ్రాహ్మణునికి, పేద బ్రాహ్మడికి మీరు ఏదైనా బియ్యము, కందిపప్పు, స్వయం పాకము అంటారు కదా, ఆ స్వయం పాకాన్ని ఒక పేద బ్రాహ్మడికి కనుక దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క పనుల్లో ముందడుగు వేయడము, కార్యసిద్ధి రావడము, కార్యానుకూలత కలగడము, కానీ బుద్ధి వక్రీకరించే ఫలితాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మాటల తేడాల వల్ల కావచ్చు, మాటల తూటాల వల్ల కావచ్చు, మీరున్న రంగంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అది కుటుంబంలో కావచ్చు, లేదా మీరున్న రంగంలో కావచ్చు. ఈ మాటల ఇంపాక్ట్ మీ మీద పడి తారుమారయ్యే స్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. ఆరోగ్యంగానే ఉండబోతున్నారు. ఈ రోజు మీరు ఏదైనా ప్రయత్నాలు తలబెడితే వాయిదా వేసుకోండి. కలిసి వచ్చే స్థితి కనిపించట్లేదు. పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో బుధుడిని సందర్శించుకుని, బుధగ్రహాన్ని సందర్శించి అక్కడ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వాహన యోగం కూడా ఈ రోజు కనిపిస్తోంది. పరిహారంగా గురు పూజ చేసుకోవడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడి యొక్క సంచారం వల్ల ఉదయం పూట కొంచెం ఇబ్బందిగాను, లేజీగాను, కొంత డల్గాను ఉండే అవకాశం కనబడుతోంది. సాయంత్రం తర్వాత నుంచి మీలో ఉత్సాహం కానీ, లేదా మంచి యాక్టివ్నెస్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఉండే ఎవరైనా సరే
ఏ పని మొదలు పెట్టకుండా స్తబ్దుగా ఈ రోజుని గడిపే ప్రయత్నం చేసుకోండి. అన్ని రంగాల వారికి చెప్పదగిన పరిహారము, పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకుంటూ నవగ్రహ ఆలయంలో చంద్రుడికి సంబంధించిన స్తుతి కానీ, పారాయణ కానీ, లేదా అంటే దానం కానీ ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే దానికి సంబంధించిన అంటే మీ గోల్ సెట్టింగ్స్ కానీ, లేదా మోటోస్ కానీ, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగాల్లో స్థిరత్వం కనబడుతోంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్ద అనుకూలంగా అయితే ఈ రోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, పసుపు రంగు పళ్ళను ఏదైనా ఆలయంలో మీ యథాశక్తి కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ యొక్క గోచార రీత్యా గ్రహ సంబంధిత దోషాల నుంచి పోగొట్టుకున్న వారు అవుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబ సమస్యల యొక్క పరిష్కారానికి ఇది మంచి సమయము. నలుగురిని పిలిచి కూర్చోబెట్టుకోవడం కానీ, లేదా మీ పెద్దలతో సంప్రదించడం కానీ, ఇలాగ ఏదైతే మీ కుటుంబ సమస్యలు పరిష్కారానికి రాకుండా మొండిగా ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడం కోసం ఈ రోజు మంచి రోజు. అయితే ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నము ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా చేసుకోండి. ఏదైనా కొత్త ప్రయత్నాలకు మాత్రం ఈ రోజు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి స్తోత్ర పారాయణ, ఆలయ దర్శనము మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దాన ధర్మాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతి నెలకొనే అవకాశం కూడా కనబడుతోంది. శ్రమతోనే మీరు ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. కష్టపడితేనే తప్ప ఈ రోజు ఏ పని అయ్యేటట్టుగా కనిపించడం లేదు. పరిహారంగా శ్రీరామ ఆలయం దర్శనం చేసుకోవటం కానీ, రాముల వారికి పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే కొన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి గురుగ్రహ ప్రభావం వల్ల అన్ని శుభయోగాలే. ప్రతి రంగంలో ఉన్న వారికి శుభంగా ఉండబోయే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, ధనము సమయానికి అందుబాటులోకి రావడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. నిర్ణయాలు తీసుకోండి, కానీ అమలు జరిపేది శ్రావణ మాసంలోనే అమలు జరిపే ప్రయత్నాలు చేసుకోండి. అయితే భవిష్యత్తు ప్రణాళికలకు ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ప్రణాళికలు వేసుకోవడానికి కానీ అత్యంత శుభదినము ఈరోజు. అయితే పరిహారంగా ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడంతో పాటు పసుపుని కూడా దానం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా పనుల్లో ఓర్పు పెట్టుకోవడము, కుటుంబంలో తాత్కాలికంగా కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సమన్వయం పాటించే ధోరణిని అలవరుచుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువుకి పసుపుతో పూజ చేసి, అంటే గురుగ్రహానికి కానీ, గురు ఆలయంలో పసుపుతో పూజ చేయించుకోవడం కానీ, మీ ఇంట్లో పూజ చేసుకోవడంతో పాటు ఏవైనా పళ్ళను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. వ్యాపార వర్తక వాణిజ్య రంగంలో ఉన్న వారికి, ఉద్యోగంలో ఉండే వారికి లాభ సూచనలు కనబడుతున్నాయి. వాణిజ్యంలో పురోగతి కనబడుతోంది. అయితే కుటుంబంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్న సమస్యలకు చెక్ పెట్టే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా మీరే ముందుకు అడుగు వెయ్యాలి. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్న సమస్యలు కానీ, పడుతున్న ఇబ్బందులు కానీ ధైర్యంగా ముందుకు వేయండి. సక్సెస్ మీకే వస్తుంది. అయితే పరిహారంగా విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ యథాశక్తి ఒకరికి కావచ్చు, ఇద్దరికి కావచ్చు, దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వ్యక్తులకు, అంటే అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు స్నేహితుల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. అది మీ సహోద్యోగులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీతో పాటు చనువుగా తిరిగే వ్యక్తులు కావచ్చు. మిమ్మల్ని ఇబ్బంది గురి చేయడం కానీ, లేదా అంటే సమస్యలు సృష్టించడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వారితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతున్నారు. మానసిక ప్రశాంతత కూడా ఈ రోజు మీకు లభించవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు గురువుకి పూజ చేయడం కానీ, దాన ధర్మాలు కానీ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.